ఎక్కడికి వెళ్ళినా, ఎంత అద్భుతమైన ప్రదేశాలకు వెళ్ళినా చివరికి మన సొంత ఇంటికి రావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే అది ఇల్లు. మనం ప్రేమించే వాళ్ళందరూ ఎక్కడున్నారు? మన ఇంట్లో ఉన్నారు. మనం ప్రేమించే మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నారు? మన ఇంట్లో ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తిరిగి ఇంటికి రావాలనుకుంటాం. అదే ఇల్లు యొక్క స్పెషల్. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం ప్రేమించే వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఆయన ఉండే స్థలానికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో కొద్ది రోజులు జీవించడానికే వచ్చాం. తిరిగి మరలా మన ఇంటికి తిరిగి వెళ్తాం. అదే మన శాశ్వతమైన ఇల్లు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనములు తెలియపరచుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అనంతరం ముందు కొనసాగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. దేవుని ప్రేమ అనే అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం ఆదివార సమయాల్లో. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇది ఒక కొనసాగింపు బోధన. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక మాటలో చెప్పొచ్చు, కానీ ఎన్ని రకాలుగా ఆయన ప్రేమ బయలుపరచబడుతుంది అనేటువంటిది మనం ఒకరోజు చెప్పి అర్థం చేసుకునే విషయం కాదు. అందుకే ఇది కొద్ది వారాలుగా కొనసాగింపు బోధన. అంటే ఒక్కో వారం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని ప్రేమ ఏ విధంగా ప్రత్యక్షమవుతుంది. ఇందులో మొదట దేవుడు ప్రేమాస్వరూపి అని మనం చూసాం. ఏంటంటే ఇది దేవుడు ప్రేమాస్వరూపి అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది. అంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అనేటువంటి అర్థము వస్తుంది. అంటే దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పర్సన్, ఆయన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఆయన ప్రేమ స్వరూపి అని యోహాను మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను 4:8. దాని తర్వాత దేవుని ప్రేమ ప్రత్యక్షతలు ఏ విధానంలో బయలుపరచబడుతున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ ఎక్కడ ప్రత్యక్షమైంది మొదట అంటే ఆయన సిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. సిలువ ఎందుకు జరిగిందంటే దేవుడు ప్రేమ స్వరూపి గనక, మనలందరినీ ప్రేమించాడు గనక, మనందరి పాపములు ఆయన మీద మోపి ఆయనను సిలువకు గురి చేసి ఆ సిలువ మరణం ద్వారా మనలందరినీ రక్షించుకున్నాడు. ఆ సిలువలో దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. ఇలా చాలా విధాలుగా దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే. పోయిన వారం కాక అటు పోయిన వారం దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నాయని చెప్పి ధర్మశాస్త్రాన్ని మనం చూసాం. 10 ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రేమను మాత్రమే బయలుపరుస్తున్నాయి. దేవుని కట్టడలు దేవుడు ఎంత ప్రేమ గలవాడో, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన వాక్యంలో మనకు బయలుపరచబడుతుంది. అది మనం చూసాం. తర్వాత పోయిన వారం ఏం చూసామంటే పాపులను ప్రేమించిన దేవుడు. మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని మనం చూసాం. మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇందులో ప్రేమ ఉంది అని అంటున్నాడు. ఏం ప్రేమ? దైవికపరమైన ప్రేమ. అంటే వీరు అర్హత లేకపోయినా అర్హత లేని వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. వీళ్ళు ప్రేమించడానికి వీళ్ళకి యోగ్యత లేదు అన్న వాళ్ళను కూడా ఆయన ప్రేమించాడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసాం, తిప్పొద్దండి. అక్కడ వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి బోధకుడా నువ్వేం చెప్తావు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభువు మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పాడు. అంటే అందరూ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరి కింద రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు అని మనం చూడగలుగుతున్నాం. చివరికి ప్రభు ఒక్కడే మిలియాడు. ఆయన కూడా నేను ఎవరైనా శిక్షించారంటే నన్ను ఎవరు శిక్షించలేదంటే నేను కూడా నేను శిక్షించను, ఇక మీదట పాపం చేయకుండా జీవించని చెప్పి ఆమెను పంపివేస్తాడు.
అక్కడ ఆమె దేవుని ప్రేమను రుచి చూచింది. అంటే పాపులను సహితం ఆయన ప్రేమించాడు. అంటే మనలో ఏ క్వాలిటీస్ లేకపోయినా, దేవునికి తగినటువంటి ఎటువంటి నైవేద్యం మన దగ్గర లేకపోయినా, దేవునికి ఇష్టమైన కార్యాలు మన దగ్గర ఏది లేకపోయినా కూడా, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ఉన్నవారిని ఉన్నట్టుగానే ప్రేమించాడు, మన దగ్గర ఏమీ లేకపోయినా. అందులో ఆయన ప్రేమ బయలుపరచబడుతుంది. పాపులుగా ఉండగానే మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమను రుచి చూచే కొలది మన జీవితంలో మార్పు, విజయం, శాంతి, సమాధానం మన జీవితంలో కలుగుతుంది. అది మనం చూసాం. ఈరోజు చెప్పాల్సిన విషయంలోకి నేను ప్రవేశిస్తాను. ఈరోజు ఏంటంటే, ఇంకొక విధానంలో దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. అది ఏమంటున్నాడంటే, మనం ఇందాక యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు చదివాం కదా. 2వ వచనంలో చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును అని అంటున్నాడు. నేనుండు స్థలంలో మీరు ఉండులాగున అంటున్నాడు. ప్రభు ఉండే స్థలంలో మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందులో ప్రేమ కనబడుతుంది. దేవుని ప్రేమ ఎటువంటిదంటే, ఆయన ఉండే స్థలానికి మనల్ని తీసుకుపోతున్నాడు. ఆయన ఒక చోట, మనం ఒక చోట కాదు. కొంతకాలం మనం ఇక్కడ ఉంటున్నాం. ఈ నివాసం అంతా అయిపోయిన తర్వాత శాశ్వతమైన నివాసం ఒకటి ఉంది. అది దేవుడు ఉండేటువంటి స్థలం. దేవుడు ఉండే స్థలాన్నే పరలోకం అంటాం. కాబట్టి దేవుడుండు స్థలము అని చెప్పినప్పుడు పరలోకం అనేటువంటిది మీరు గుర్తుంచుకోనండి. అక్కడ మనం ఆయనతో పాటు ఉండులాగున మన కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అని అంటున్నాడు. నేనుండు స్థలంలో మీరు ఉండాలి అని మనము ఇక్కడ ప్రభు చెప్తున్నట్లు చూడగలుగుతున్నాం. చూడండి, మీరు ఆలోచన చేసినట్లయితే, ఈ ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలకు వెళ్తాం. ఎన్నో టూర్ అని చెప్తాం, లేకపోతే కొన్ని లీవులు పెట్టుకొని కొన్ని ప్రాంతాలకు చూడడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ మంచి భోజనం ఉంది. ఇంటి దగ్గర ఒకే రకమైన భోజనం తిన్నా అక్కడ 20 రకాల భోజనాలు మనం తినగలుగుతున్నాం. నివాసం చేయడానికి మంచి ఇల్లు ఇచ్చారు. తర్వాత అన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయి. కానీ అక్కడే ఉండాలని మనం కోరుకుంటామా? ఒక 10 రోజులు టూర్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడే ఉండము, తిరిగి మన ఇంటికి రావాలనుకుంటాం. ఎన్ని రోజులు అక్కడ ఉన్నా, ఎన్ని వంటకాలు అక్కడ ఉన్నా, ఎన్ని మనకు అక్కడ ఉన్నా కూడా తిరిగి మనసులో ఏముందంటే, తిరిగి మన ఇంటికి మనం వెళ్ళాలి. అక్కడ ఉండేది చిన్న గుడిసెనే, అక్కడ ఉండేది చిన్న మంచమే, అక్కడ ఉండేటువంటివి అన్నీ ఇరికిరికే. కానీ మనము ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత అద్భుతమైన ప్రదేశాలకు వెళ్ళినా చివరికి మన సొంత ఇంటికి రావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే అది ఇల్లు. మనం ప్రేమించే వాళ్ళందరూ ఎక్కడున్నారు? మన ఇంట్లో ఉన్నారు. మనం ప్రేమించే మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళు ఎక్కడున్నారు? మన ఇంట్లో ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తిరిగి ఇంటికి రావాలనుకుంటాం. అదే ఇల్లు యొక్క స్పెషల్. ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం ప్రేమించే వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఆయన ఉండే స్థలానికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో కొద్ది రోజులు జీవించడానికే వచ్చాం. తిరిగి మరలా మన ఇంటికి తిరిగి వెళ్తాం. అదే మన శాశ్వతమైన ఇల్లు. ఈ లోకంలో ఇల్లు మారుకుంటూ పోతాం. మనిషి కోరికలు చూడండి. ఒక మంచి ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, దీనికంటే ఇంకా బెటర్ ఇంట్లో ఉండాలనుకుంటాడు, బెటర్ సౌకర్యవంతంగా ఉండాలనుకుంటాడు. ఈరోజు కట్టుకున్న వస్త్రాల కంటే ఇంకా బెటర్ వస్త్రాలు కట్టుకోవాలనుకుంటాడు. ఆలోచన చూసారా? మంచి వస్త్రాలు కట్టుకొనుటలో తప్పు లేదు, బెటర్గా ఉన్న ఇంట్లో ఉండుటలో ఏ తప్పు లేదు. మీరు అందులో తప్పు ఉంది అనుకుంటే అది మీరు చాలా నష్టపోతారు. దేవుడు సృష్టించిన విధానమే అట్లా ఉంది. ఏంటి, ఒకదానితో తృప్తి పడతామా? మీరు పిల్లల్ని బయటికి పిలుచుకుపోతారు, ఒకదానితోనే తృప్తి పొందుతారా? అది కావాలంటారు, ఇది కావాలంటారు. మనం కూడా బట్టలు కొనుక్కుంటాము, ఇంకా మంచి బట్టలు కావాలనుకుంటాం. ఇండ్లు కట్టుకుని ఉంటాము, ఇంతకంటే బెటర్ ఇంట్లో ఉండాలనుకుంటాం. ఇండ్లు మారుకుంటూ పోతూనే ఉన్నాం. ఇంకా మంచి ఇల్లు, ఇంకా మంచి ఇల్లు, ఇంకా మంచి వస్తువులు, కోరికలు పెరుగుతూ పోతున్నాయి. న్యాయమైన కోరికలు, మంచి కోరికలు, బెటర్గా ఉండాలనుకోవడంలో ఏ తప్పు లేదు. కానీ బెటర్గా ఉండాలని మార్చుకుంటూ వెళ్తున్నావే, చివరికి ఒక ఇల్లు మారాల్సి ఉంది. ఈ లోకంలో ఎన్ని ఇల్లు మారినా ఇంకొక ఇల్లు మారాల్సి ఉంది.
మనం చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళాలి. అది మన ఇల్లు, శాశ్వతమైన ఇల్లు. అది మనందరం కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రభువు మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడంట. అక్కడికి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అని అంటున్నాడు. మరలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని పోదును ఆ ఇంటికి అని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పరలోకానికి చాలా పేర్లు పెట్టారు. స్వర్గం అంటారు, పరలోకం అంటారు, ఇంకా చాలా పేర్లు కూడా, మోక్షం అంటారు, పరలోకానికి పేర్లు పెట్టారు. నాకు నచ్చిన ఒక పదం ఇక్కడ కనబడుతుంది. అదేంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇల్లు, ఆలోచన చేయండి. తండ్రి ఇల్లు, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. తండ్రి ఇల్లు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఇల్లు లాంటి ఇల్లు మనకు కనపడదు. తండ్రి ఇల్లు అది ఒక స్పెషల్. అందుకే చూడండి, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు భర్త ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా తండ్రి ఇల్లు అనేటువంటిది వాళ్ళకు ఒక స్పెషల్. అందుకే పుట్టింటికి పోవాలంటే చూడండి, వాళ్ళు పుట్టింటికి పోవాలంటే చక రెడీ అవుతారు. ఎందుకంటే అది తల్లి ఇల్లు, తండ్రి ఇల్లు. తండ్రి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకు మనసు చాలా ఇష్టం. వాళ్ళు చనిపోయే వరకు కూడా తండ్రి ఇంటిని ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తండ్రి ఇంటిని ప్రేమిస్తారు. కానీ భర్త ఇంట్లో ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ తండ్రి ఇల్లు స్పెషల్. భర్త ఎంత చక్కగా చూసుకున్నప్పటికీ తండ్రి ఇల్లు స్పెషల్. అందుకే పూర్తిగా తండ్రి ఇంటికి వెళ్ళాలనే కోరిక ఉంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఎంత మంచి ప్రదేశాలకు వెళ్ళినా, ఎంత మంచి వాతావరణాలు చూసి వచ్చినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంటికి రావాలనుకుంటారు. ఎందుకంటే తండ్రి ఇంట్లో ఒక స్పెషల్, అది ఒక ఆనందం, ఒక సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి తండ్రి ఇల్లు మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే పూర్తిగా తండ్రి ఇల్లు. అటువంటి స్థలాన్ని సిద్ధపరచ నేను వెళుతున్నాను అని అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచ పరలోకానికి వెళ్తున్నాను అని అంటున్నాడు. తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు. ఎటువంటి నివాసములు అంటే, నీకు నచ్చిన విధానంలో దేవుడు అక్కడ అలంకరించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకం బోరైన స్థలం అనుకుంటారు. ఏముంటుంది చెప్పండి పరలోకంలో? దేవుని ఇంట్లో ఏముంటుంది? అది ఒక బోరైన స్థలం అని అనుకుంటున్నారు. కాదండి, అది ఒక బోరైన స్థలం కాదు. అది అద్భుతమైనటువంటి స్థలము. మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచ వెళుతున్నానంటే నీకు వ్యక్తిగతంగా ఎట్లయితే నచ్చుతుందో అదే రీతిలో దేవుడు నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అది ఎక్కువ మంది గమనించలేకపోతున్నారు. ఈ భూమి మీద ఎక్కువ నివాసములు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక మనిషి దేవుడు సిద్ధపరిచిన ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ లోకంలో సిద్ధపడాలి. అదే రక్షణ అంటే. తండ్రి ఇంటికి వెళ్ళడమే రక్షణ సిద్ధపాటు. ఈ లోకంలో రక్షణ పొందుకొని చనిపోయిన తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళాలి, శాశ్వతమైన నివాసానికి వెళ్ళాలి. అదే సిద్ధపాటు. కానీ వ్యక్తి చూడండి, ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువ ప్రయాసపడుతున్నాడు. కానీ పరలోకంలో దేవుడు సిద్ధపరిచిన ఆ ఇంట్లో ప్రవేశించడానికి చాలామంది సిద్ధపడరు. వాళ్ళ ఇండ్లు కంటే మా ఇల్లు బాగుండాలా, వాళ్ళ ఇంటి కంటే మా ఇంట్లో కొంచెం ముందరకు ఉండాలా, వాళ్ళ ఇండ్ల కంటే మా ఇంట్లో కొంచెం ముందరకు ఉండాలి. ఎందుకంటే సంసారం వెనకలిపోతుంది. వాళ్ళ ఇంటికంటే కొంచెం ముందరికి ఇల్లు ఎక్కువ ఉండాలా. ఆయన ముందర ఇల్లు ఇంకొక ఇల్లు కట్టింటాడు, ఆయన వీళ్ళకంటే ముందర కట్టింటాడు. ఇట్లా జరుపుకుంటూ అన్ని రోడ్లే పూర్తి చేస్తున్నారు. మనిషి తిరగనీకే కనీసం బండి ఆపుకోవడానికి కూడా లేకుండా ఇల్లు జరుపుకుంటూ ఇల్లు వాళ్ళ ఇంటికంటే మా ఇల్లు ముందరకు ఉండాలని చెప్పి రోడ్లు కూడా ఆక్రమించేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇల్లు కట్టినప్పుడు ఇంటికి వాకిలికి ఎదురుగా కిటికీ ఉండకూడదు అన్నారు. కానీ చాలామంది చూడండి, ఈ ప్రాంతంలో కిటికీ ఉండడం మంచిది కాదు, ఈ ప్రాంతంలో అది ఉండడం మంచిది కాదని చెప్పి దానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. మూఢనమ్మకాలను నమ్మి ఇల్లును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే శారీరకంగా ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు, కానీ మనసు మారాలి, ఆలోచన మారాలి. అది మారకుండా జీవితంలో మార్పు వస్తుందంటే నమ్మడానికి కష్టం. హల్లెలూయా. మనిషి ఆత్మకు ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వడు. బైబిల్ ఏం చెప్తుందండి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లాలి. మొట్టమొదట ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి, స్పిరిచువల్గా వర్ధిల్లాలి. అది పక్కన పెట్టి శారీరకంగా వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎవరైనా వచ్చి ఉంగరం పెట్టుకుంటే నీకు వ్యాపారం బాగా జరుగుతుంది,
నువ్వు ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తావంటే అందరు నమ్ముతున్నారు ఇప్పుడు. అందులో ఏం మహిమ ఉండదు. కానీ మనుషులు ఎక్కడ లక్ష్యం ఉంచుతున్నారంటే ఆత్మను లక్ష్యం ఉంచడం లేదు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, కానీ ఆత్మీయంగా ఎవరు వర్ధిల్లడం లేదు, కానీ మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి పరిగెత్తుతున్నారు. అందుకే దాన్ని క్యాచ్ చేసి కొంతమంది రెడీ అయ్యి కూర్చున్నారు. మీరు టీవీ ఆన్ చేస్తేనే అదే వచ్చేటట్లుంది. ఫస్ట్ ఇంట్లో ఇది పెట్టుకోవాలా, వాకిలు తెరిస్తేనే ఇది ఉంటే మంచిది, మెడలో ఇది వేసుకుంటే మంచిది, చేతికి ఉంగరాలు పెట్టుకుంటే మంచిది అంటే అందరూ ఆర్డర్ పెట్టేది దానికి. ఉంగరాలకి దండలకి ఆర్డర్ పెట్టుకొని వాటిని ధరిస్తే మీ వ్యాపారం బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది అంటే బయట అన్నీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అంతరంగాన్ని మార్చడానికి ఎవరు ఆలోచన చేయడం లేదు. అంతరంగాన్ని మార్చేది ఒక సంఘం ఒకటే. హల్లెలూయా. దేవుని సన్నిధి ఒకటే అంతరంగాన్ని లక్ష్య పెడుతుంది. లోకము ఎక్కడ కూడా ఆత్మను లక్ష్య పెట్టడం లేదు, ముందు బహిరంగ విషయాలని లక్ష్య పెడుతుంది. సంఘం ఒకటే, చర్చి ఒకటే, ఆత్మ సంబంధమైన విషయాలను లక్ష్య పెడుతుంది. అందుకే చర్చి ముఖ్యం, సంఘం ముఖ్యం, అక్కడ వాక్యం వినడం ముఖ్యం, ఆత్మలో వర్ధిల్లడం ముఖ్యం. మొదట ఆత్మలో వర్ధిల్లి ఆ తర్వాత మిగతా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. అది బైబిల్ బోధిస్తుంది. కాబట్టి ఆత్మలో వర్ధిల్లకుండా మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ పోయి నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుందంటే నీ జీవితానికి చివరికి వాళ్ళే ఉత్తరవాది అవుతున్నారు, కానీ ఏ ఒక్క విషయం వాళ్ళకి కనబడటం లేదు. కాబట్టి మన దేవుడు మనల్ని ప్రేమించి ఎన్ని రకాలుగా తన ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడంటే ఆయన ఉండే స్థలంలోకి మనల్ని తీసుకువెళ్తున్నాడు. ఆయన ఉండు స్థలం ఇది మనం నమ్మాలి. పరలోకం ఉందా లేదంటే ఎవరు చూశారు, ఎవరు వచ్చినారు చెప్పండి? అది ఎట్లా ఉంటుందో ఎవరికి తెలీదు, ఉందో లేదో ఎవరికి తెలీదు. పరలోకం నరకం అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు అని మీరు చాలాసార్లు అనుకుంటారు. అది తప్పు. పరలోకం ఖచ్చితంగా ఉంది. తండ్రి మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు ఆయన ఉండు స్థలంలో. అది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. సిలువలో పక్కనున్న ఒక దొంగతో చెప్తున్నాడు, నువ్వు నిశ్చయంగా నాతో కూడా పరదేశిలో ఉండు అని అంటున్నాడు. అంటే ఆయనతో పాటు ఉండడం ఎంత ముఖ్యం. అది దేవుడికి ఇష్టమైన స్థలం, దేవుడు ఉండే స్థలం. ఆ దొంగతో అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. 2 కొరింథీ 5:8 చూస్తే, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము కదండి. చివరికి మన ఇష్టం ఏంటి? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. ప్రభువునొద్ద నివసించుటకు మనం ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నాం. ఎందుకంటే అదే శాశ్వతమైన ఇల్లు, అదే మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి చివరి ఇల్లు. ఈ లోకంలో ఎన్ని ఇండ్లు మారినా చివరికి ఒక ఇల్లు ఉంది, అదే పరలోకం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలం. అక్కడికి మనం వెళ్ళాలని, ప్రభు యొద్ద నివసించాలని మనం ఇష్టపడుతున్నాం. అంటే ఆ స్థలము ఉంది అని వచనాలన్నీ చూపిస్తున్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చదివితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అని అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. పౌలు తన జీవితంలో ఎన్నో అనుభవించాడు, ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. బ్రతుకుటైతే క్రీస్తే నా మట్టుకు, చావైతే లాభము అంటున్నాడు. చావైతే లాభము అని మనం ఎప్పుడు చెప్పగలం? కొంతమంది చావుకు ఎప్పుడు భయపడతారు. క్రైస్తవుడు ఎప్పుడు చావుకు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. హాస్పిటల్లో పడక మీదకి వెళ్ళినా కూడా, ప్రభువా నీ చిత్తం అయితే బ్రతికితే నీవే, చావైతే లాభం. ఏంటికి లాభము? చావైతే మనకు ఒక లాభం ఉంది. ఒక మంచి ఇంటికి వెళ్ళబోతున్నాం, ఒక మంచి స్థలానికి వెళ్ళబోతున్నాం.
దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్థలానికి వెళ్ళబోతున్నాం, పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి పౌలు అది గుర్తు చేసుకుంటూ ఏమంటున్నాడంటే, ఒకవేళ దేవుడు ఆయుస్సునిచ్చి బ్రతికిస్తే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు నష్టం లేదు, చావైతే అది నాకు లాభమే అని అంటున్నాడు. ఏమంటున్నాడు, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందో అది నాకు తోచలేదు. చావైతే లాభం అని చెప్పి తొందరగా పరలోకానికి పోవాలని ఆలోచన చేయొద్దు అంటున్నాడు. చాలాసార్లు మనం పరలోకానికి పోయేదే ముఖ్యం అనుకుంటాం, ఆయన పరలోకం నుంచి దిగొచ్చేది ఆలోచన చేయండి అంటున్నాడు ప్రభు. మనం పరలోకానికి పోయేది ముఖ్యం కాదు, ఈ లోకంలో ఉండి ఇక్కడ ప్రభుని గణపరిచి, ఇక్కడ దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి దేవుని నామాన్ని గణపరచు రీతిలో సేవ చేయడం. సేవ అంటే కేవలం బైబిల్ తెరిచి వాక్యం చెప్పడం కాదు, అన్ని రకాలైన సేవలు, ప్రభు నామానికి మహిమకరమైన సేవలు అన్నీ సేవలే. అవన్నీ కూడా చేయడం ప్రభు సేవనే, చిన్న పని చేయడం ప్రభు సేవడే, అన్ని ప్రభు సేవనే. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో అది నాకు ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవాలని నాకు ఎక్కువ ఆశ ఉన్నది అంటున్నాడు. అది నాకు మరి మేలు అని అంటున్నాడు. అంటే పరలోకము ఉన్నది, అక్కడికి వెళ్ళాలని దైవజనులు ఎంతోమంది ఆశపడ్డారనేది మనకు కనబడుతుంది. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ జీవితం ముగించిన తర్వాత పరలోకం ఉంది, సదాకాలం ప్రభువుతో కూడా మనం ఉంటాము అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. కాబట్టి పరలోకం అనేటువంటిది తండ్రి ఇల్లు, అది ఉందా అంటే నిశ్చయముగా ఉంది అని చెప్పి బైబిల్ అనేక చోట్ల మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళడానికి దైవజనులు సిద్ధపాటు కలిగి ఉన్నారు. పరలోకానికి వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ లోకంలో ప్రభు నామానికి మహిమకరంగా జీవిస్తూ పరలోకము వెళ్ళడానికి మనం ఏమేమి చేయాలో అవన్నీ మనం చేస్తూ వెళ్ళాలి. ఇందులో కొంతమంది క్రైస్తవులు సందేహపడతారంట, సరే పరలోకానికి వెళ్ళాల్సి ఉంది కదా, ఇంక ఈ లోకంలో ఎట్ట బతికితే ఏముంది, చివరికి మనం వెళ్ళేది పరలోకం కదా, చివరికి మనం పరలోకానికి వెళ్తున్నాం, పరలోకానికి వెళ్ళాలన్నప్పుడు ఇంక ఈ లోకంలో ఏమి ఉంటే ఏమి, ఏమి లేకుంటే ఏమి, చివరికి మనతో పాటు ఏం తీసుకుపోతాం, ఏం తీసుకుపోం కదా. ఇది అందరు కూడా అంటుంటారు. సాధారణ క్రైస్తవులు కూడా చివరికి మనం పరలోకానికి వెళ్తాము, ఈ లోకంలో ఏం తీసుకుపోతాం, ఏం తీసుకుపోము కాబట్టి ఏమి కలిగి ఉండకూడదు అని అనుకుంటారు. అది చాలా పొరపాటైనటువంటి విషయం అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఈ లోకంలో ఏమీ కలిగి ఉండవు అని కాదు, కానీ ఈ లోకంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుచు మనం ఆశీర్వాదకరంగా బ్రతుకుచు ప్రభువులో ముందరికి వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాం. అయితే ఈ లోకంలో ఏమీ కలిగి ఉండకూడదని కాదు, కానీ అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ప్రభు నామాన్ని శ్రేష్టమైన రీతిలో ఘనపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే పరలోకం అనేటువంటిది ఒక నిజమైన స్థలం, అది ఉంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అలాగే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుదాం చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన రచయిత ఏమంటున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రజల సమాధానం కొరకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మనందరి పక్షమున అక్కడ దేవునికి సమాధానపరిచి మనలందరినీ బయటకు వచ్చేవాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా దేవుడు ఉండే స్థలానికే వెళ్ళాడు. అక్కడ దేవుని ప్రసన్నత మాత్రమే ఉండేది. ప్రత్యక్ష గుడారంలో పాత నిబంధనలో ప్రధాన యాజకుడు
ఆ గుడారంలోకి వెళ్ళి అక్కడ రక్తం చిలికించి ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి వచ్చేవాడు. కానీ ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే నేరుగా పరలోకానికే వెళ్ళాడు. నేరుగా దేవుడుండే స్థలానికే వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు, దేవుడుండే ఆ స్థలంలో ప్రవేశించాడు అని అంటున్నాడు. అది మనకు గొప్ప నిశ్చేతనిస్తుంది. అదేంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము యేసు ప్రభు ఎక్కడికైతే వెళ్ళాడో మనందరం కూడా అక్కడికి వెళ్తామని బైబిల్ మాట్లాడుతుంది. అంటే ఆయన ఒక చోట మనం ఒక చోట కాదు. తండ్రి ఇల్లు, ఆయన నివాసం ఉండే స్థలంలో మనం కూడా నివాసం ఉండులాగున ఆయన మనల్ని తీసుకుపోవడానికి మరలా రాబోతున్నాడు. పరలోకం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి పరలోకంలో అది ఎలాంటిది? అందులో సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? పరలోకంలో చాలామంది పరలోకం గురించి విన్నప్పుడు పరలోకం అంటే ఇట్లుంటుందా, ఈ లోకమే బాగున్నట్లుంది, పరలోకంలో ఏముంటుంది, పరలోకంలో ఆనందం ఉంటుందా, ఇంతకు బోరింగ్ ప్లేసా, ఇక్కడ 100 సంవత్సరాలు బతుకుతున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది పరలోకాన్ని గురించి బోధించినది చూస్తే వద్దురనైనా ఈ చర్చికి పోవడం కంటే ఊకుండడం మేలు, పరలోకంలో బోరింగ్ స్థలం లాగా ఉంది, కాబట్టి ఇప్పుడు మనం పరలోకం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఈ భూలోకం గురించి ఆలోచన చేద్దాం, ఇక్కడ ఆనందపడదాం, ఇక్కడ మనము ముందుకు సాగుదాం. ఎందుకంటే పరలోకాన్ని గురించి తప్పైన పిక్చరు క్రైస్తవ సమాజంలో ఉంది. అది అక్కడ సంతోషం ఏమీ ఉండదు, అక్కడ ఆనందం ఏమీ ఉండదు, ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించడం, లేకపోతే హల్లెలూయా అనుకుంటూ కూర్చోవాలంతే పరలోకంలో అని చెప్పి పరలోకాన్ని గురించి తప్పైన అభిప్రాయాలు, తప్పైన పిక్చరు క్రైస్తవ సమాజంలో ఉంది. అందుకే ఈ వారం వచ్చిన యవనస్తులు ఇంకా వచ్చే వారం రారు. ఎందుకంటే వాళ్ళకు మందిరంలో ఆనందం కనపడటం లేదు, మందిరంలో ఇష్టం కనపడటం లేదు, దేవుని మందిరంలో ఆసక్తికరమైన విషయాలు కనపడటం లేదు. పరలోకానికి ప్రతిబింబం ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది సంఘం మాత్రమే. పరలోకానికి ప్రతిబింబం సంఘము ఒక చిన్న పరలోకం వలె ఉండాలి. కానీ నిజమైన పరలోకం ఎట్లా ఉంది అని బోధించడంలో తప్పిపోయినట్లయితే ప్రజలు అర్థం చేసుకోలేరు. మనం వెళ్ళాల్సిన స్థలం ఎంత ఆనందంగా ఉంది, మనం జీవించాల్సిన జీవితం ఎంత అందమైనది అని వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే ఒక క్రైస్తవుడు వాక్యమును సరిగా విభజించినప్పుడు, దాన్ని సరైన విధానంలో బోధించినప్పుడు ఈ లోకంలో ఎట్లా బతకాలో తెలుసుకుంటాడు, పరలోకం ఎట్లా ఉంటుందో కూడా తెలుసుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నిజంగా విశ్వాసంలో కట్టబడతాడనేటువంటిది బైబిల్ బోధించినటువంటి సత్యం. అప్పుడు పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం, అది ఎట్లా ఉంది, అక్కడ ఏముంది, ఎటువంటి ఆనందం ఉంది? కీర్తనల గ్రంథం 11వ కీర్తన, దయచేసి ఆ వచనాన్ని అందరూ చూడండి. 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది అంటున్నాడు. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఏమంటున్నాడు? దేవుడు ఉండే సన్నిధి ఎటువంటిదంట? నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. దేవుని యొక్క సన్నిధిలో ఎట్లుంటుందంట? సంపూర్ణమైన సంతోషం. పరలోకంలో ఎట్లుంటుందంట? సంపూర్ణమైన, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. కానీ ఈ లోకంలో ఒక్కో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటాం. ఒక్కో స్థలంలో సంతోషం ఉంటుంది, ఒక్కో స్థలంలో సంతోషం ఉండదు. చూశారా అండి? ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సంతోషం లేదు. కాబట్టి ఇండ్లు మార్చుకో, పర్లేదు, ఏం తప్పు ఉంది? ఇంకా సంతోషం లేదని నువ్వు అనుకున్నావు కాబట్టి మారు. ఆలోచన వాక్యానికి అనుకూలంగా రావడం లేదు, మారు. మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పానాలు బాగలేవు, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగా ఉండడం లేదు. ఇంకో ఇంటికి పోదాం, ఆలోచన బాగాలేనప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది, మళ్ళీ ఉద్యోగానికి దూరం అవుతుంది, మళ్ళీ ఇంకో ఇల్లు చూసుకుందాం.
సంతోషం కోసం వెతుకుతూ వెళ్తున్నాం. అది నేను చెప్తున్నా. సంతోషం కోసం శాంతికరంగా ఉండాలని, ఆనందకరంగా ఉండాలని ఎన్ని స్థలాలు మారుస్తున్నామంటే, అవసరమైతే ఉద్యోగానికి ఒక వారం లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా టూర్ పోయేద్దాం అనే పరిస్థితి ఒక్కోసారి తీసుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళొద్దామా, ఏదైనా ప్రదేశాలు చూసొద్దామా, ఆనందం. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన మనసు ఎంత పులకరించిపోతుందంటే, బాధలన్నీ తీరిపోయినట్లు ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఆ వాతావరణాన్ని చూసినప్పుడు మన మనసులో ఎంత ఆనందం కలుగుతుంది. దేవుడు సృష్టించిన ఈ లోకమే అట్లా ఉందంటే, దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకం ఎట్లా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నీవు పరవశించిపోయేంత రీతిలో దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు. నువ్వు నిత్యము ఆనందపడే రీతిలో దేవుడు సిద్ధపరిచాడు. నిత్య సంతోషం, ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉన్న రీతిలో పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకని, నీకు నచ్చిన విధంగా దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు. దానిని బట్టి దేవునికి వందనాలు చెప్పి, ఆ ప్రేమను రుచి చూచి, ప్రేమతో నీ కొరకు కట్టిన ఆ ఇల్లు చేరడానికి, ఈ ఇంటిలో మనం నివాసం ఉన్నంత వరకు ప్రభునామం మహిమ కొరకు మనం బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి పరలోకం ఒక బోరింగ్ స్థలం అంటే నేను నమ్ముతాను. పరలోకం బోరింగ్ స్థలమే కాదు, అది అక్కడ నిత్య సంతోషం ఉంది. పరలోకంలో నిత్య సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. ఈ లోకంలో ఉన్న వాటికంటే అత్యధికమైన రీతిలో అక్కడ ఆనందం ఉంది, సంతోషం అక్కడ మనకున్నదని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలం ఎట్లుంటుందంటే చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. దేవుడి స్థలం సిద్ధపరిచిన స్థలం, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలం. కాబట్టి పరలోకాన్ని గురించి సరైన పిక్చర్ ఏంటంటే, అక్కడ నిత్య ఆనందం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది. ఆ ప్రదేశం మనల్ని తృప్తిపరిచే రీతిలో ఉంది. అది పరలోకం. దేవుడు సృష్టించిన ఈ భూలోకమే మనల్ని అంతగా తృప్తిపరుస్తుంటే, చూడండి, మన తృప్తి రాను రాను పెరుగుకుంటూ పోతుంది, కానీ ఇంతట్లోనే తృప్తి పొందుతామండి? ఎప్పుడైనా ఒక 3 సెంట్లు స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటాం అని అనుకొని దాని కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు 3 సెంట్లు స్థలం ఇచ్చాడు అనుకో, అక్కడ ఇల్లు కట్టుకుంటాం. అక్కడితో తృప్తి పొందుతామా? ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది, ఇంటిపైన ఇల్లు కడదాం. మళ్ళీ ప్రార్థన, ఇంటిపైన ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తాం. కట్టుకో, తప్పు అని చెప్పడంలే, పైన ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తాం, అక్కడ కట్టుకుంటాం. మళ్ళీ తృప్తి వచ్చిందా? దానిపైన ఇంకోటి కడదాం, అయినా తృప్తి రాలే, ఇంకా స్థలం కొనుక్కుందాం. తృప్తి అంటే పెరుగుకుంటూ పోతుంది. తృప్తి అనేటువంటిది కోరికలు అనంతాలు అని చెప్పి ఇంటర్మీడియట్లో వచ్చింది అనుకుంటా మాకు క్వశ్చన్. కోరికలు అనంతాలు, మనిషి కోరికలు అనంతాలు ఇంటర్మీడియట్లో ఉంటుంది అనుకుంటుంది, ఎకనామిక్స్లో ఉంటుంది. కోరికలు అనంతాలు, అది చదువుకుంటూ పోండి. కోరికకు ఇంతే అని హద్దులు ఉండవు. చాలామంది మిమ్మల్ని ఏమంటారో తెలుసా అండి? దేవుని నమ్ముకున్నావు, నీకు అంత కోరికలు ఉండొచ్చా? నువ్వు పరలోకానికి ఎట్లా పోతావో తెలియదు. అంత మంచి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతావు, మంచి ఇల్లు కట్టుకోవాలని ఇష్టపడతావు, స్థలం కొనాలని ఇష్టపడతావు. నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు, పరలోకానికి పోతావో నాకు నమ్మకం లేదు. నీలాక లోకస్తులు అందరూ పరలోకానికి పోరు అనుకుంటారు. నేనేమంటున్నానంటే, దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు. దేవుడు మనిషిని ఎట్లా సృష్టించుకున్నాడు? తన పోలికలో సృష్టించుకున్నాడు. అందుకే తృప్తి న్యాయమైన కోరికలను కోరుకుంటూ వెళ్తూనే ఉంది. ఎప్పుడైనా లిమిట్ ఆగుతామా? వస్త్రాలు, మంచి వస్త్రాలు వేస్తే ఇంకా బెటర్ అయిన వస్త్రాలు వేసుకోవాలనుకుంటాం. ఎక్కడికి ఆగం మనము. అది అలా పెరుగుతూ ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందుతూ పోవాలని మనం కోరుకుంటాం. ఈరోజు ఈ స్థలం చూస్తే రేపు ఇంకో స్థలం చూడాలని ఇష్టపడతాం, ఇంకో ప్రదేశం చూద్దామని ఇష్టపడతాం. కోరికలు పెరుగుతూ పోతున్నాయి. ఆనందం ఇంకా కోరుకుంటున్నాం, ఇంకా ఆనందం కోరుకుంటున్నాం. ఈ లోకంలో ఇంకా తృప్తిని కోరుకుంటున్నాం. అప్పుడు పరలోకంలో దేవుడు బోరింగ్ స్థలంగా ఉంచుతాడంటే అది అసలు మనం నమ్మబుద్ధి కాదు. అక్కడ నిత్య సంతోషం కలదు. ఇది తప్పైన ఆలోచన కాదు. మనం అన్నీ కలిగి ఉండటంలో ఏ తప్పు లేదని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. అందులో ఏ తప్పు లేదు. బైబిల్ చెప్తుంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో మొదట ఎక్కడ వర్ధిల్లమంటున్నాడు? ఆత్మలో వర్ధిల్లు. ఆత్మలో వర్ధిల్లుచు మిగతా అన్నిట్లో వర్ధిల్లు, తప్పు లేదంటున్నాడు. కానీ మిగతా అన్నిట్లో వర్ధిల్లుతూ పోయి ఆత్మను నిర్లక్ష్యం చేస్తే అక్కడే సమస్య వచ్చి పడుతుంది. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఉన్న వాటిని ఎట్లా అనుభవించాలో తెలియడం లేదు. ఉన్న వాటిలో ఎట్లా తృప్తి పొందాలో తెలియడం లేదు. లేని వాటిని ఎట్లా తెచ్చుకోవాలో తెలియడం లేదు. ఎందుకంటే ఆత్మను పక్కన పెట్టి మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఈ లోకంలో మనిషి
ఆ తృప్తిని ఎట్లా అనుభవించాలి, ఆ సంతోషమును ఆనందమును ఎట్లా పొందుకోవాలి, దైవికపరమైన ఆనందం, దైవికపరమైన సంతోషాన్ని అనుభవించటంలో ఓడిపోతున్నాడు. అయితే ఆత్మను లక్ష్యపెట్టు. మొదట ఆత్మను ఎప్పుడైతే లక్ష్య పెడతామో ఆ తర్వాత మిగతా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని ఉన్నా మన ఆత్మను లక్ష్య పెట్టాలి, ఆత్మకు ఆహారాన్ని ఇవ్వాలి. శరీరానికి ప్రతిరోజు ఆహారం ఇస్తాం కదండి. ఆహారం ఇస్తారా? ఈరోజు ఇడ్లీ తిన్నామనుకోండి, రేపు ఇడ్లీ, ఎల్లుండి ఇడ్లీ పెట్టి చూడండి మీ పిల్లలకి, తింటారా? ఈరోజు ఇడ్లీ, రేపు ఇడ్లీ, ఎల్లుండి ఇడ్లీ, రోజు ఇడ్లీ పెట్టండి, ఏమంటారు మీ పిల్లలు? రోజు ఇడ్లీ చేసి పెడతారు. ఎవరికి కావాలి ఈ ఇడ్లీలు? బయట పోయి తినేది మేలు అనుకుంటాడు. కొంచెం పొంగలు, వడ, దోశ ఇటువంటివన్నీ ఏం తెలియదు ఈ ఇంట్లో. కోరికలు పెరుగుతూ పోతాయి. రోజు ఇదేనా అని అనుకుంటారు కదండి. శరీరానికి ఎట్లయితే ఆహారం పెడుతున్నామో ఈరోజు ఒకటి కోరుకుంటుంది, రేపు ఒకటి కోరుకుంటుంది, ఎల్లుండి ఒకటి కోరుకుంటుంది. దానికంటే ఇంకా శ్రేష్టమైన బలమైన ఆహారాన్ని పెట్టు. డాక్టర్ చెప్తాడు, బ్లడ్ తక్కువ ఉంది, మంచి ఫ్రూట్స్ తినాలని చెప్తాడు. దానికి శరీరం బలం కొరకు, బ్లడ్ ఉత్పత్తి కొరకు పండ్లు తింటాం, ఆహారాన్ని తీసుకుంటాం, బలంగా ఉంటాం. మరి శారీరకంగా బలంగా ఉండాలని చెప్పి మనం అన్నీ తీసుకుంటున్నాం, ఇది మంచిదే. కానీ ఆత్మకు ఆహారం ఏంటి? ఆత్మకు ఆహారం కావాలి కదా. శరీరానికి ఎంత ఆహారం పెట్టినా అది కోరుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఆత్మలో మనం వర్ధిల్లాలని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. శరీరాన్ని లక్ష్య పెడుతున్నాం, కానీ ఆత్మను లక్ష్య పెడుతున్నామా? ఆత్మకు ఆహారం ఏంటి? ఆత్మకు ఆహారం దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము. ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైనవి. కంటికి కనబడుతున్న ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా, ఈ ప్రపంచము, ఈ లోకమంతా ఎట్లా కలిగిందంటే దేవుని వాక్యం వలన ఇది సృష్టించబడింది. నీ ఆత్మకు కావలసిన ఆహారము, నీ జీవితానికి కావలసిన సంతోషం, నీ జీవితంలో కావలసిన స్వస్థత, దీవెన, ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే సంతోషం లేదు, సమాధానం లేదు. కాబట్టి శారీరకంగా తింటున్నామంటే తింటున్నాం, బలంగా ఉన్నామంటే బలంగా ఉన్నాం, కానీ ఆత్మలో కొంతమంది బలంగా ఉండరు. చూసారా? లోపల ఎప్పుడూ ఆనందంగా ఉండరు, బయటికి నవ్వుతుంటారు కానీ లోపల బాధ ఉంటుంది. బయటికి మంచిగా కనబడుతుంటారు కానీ లోపల కృంగిపోతుంటారు. దానికి కావాల్సిన ఆహారం నువ్వు సరిగా పెట్టడం లేదు. దానికి కావాల్సిన ఆహారం సరిగా పెడితే అది బలహీనంగా ఉండదు. శరీరానికి ఆహారం పెడితే అది బలంగా ఉంటుంది, కొంచెం తిరుగులాడుతుంది, పరిగెత్తుతుంది, పని చేయగలుగుతుంది. మరి ఆత్మకు ఆహారం పెట్టగలిగినప్పుడే అది నిలబడగలుగుతుంది, ధైర్యంగా ఉండగలుగుతుంది. ఎలాంటి సమస్యనైనా, శ్రమనైనా ఎదుర్కొనే శక్తి ఎప్పుడు ఆత్మకు కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు, ఆ వాక్యాన్ని నిదానించి గమనించినప్పుడు, ఆ ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని అందించినప్పుడు జీవితంలో ఏ శ్రమనైనా, ఏ ఇరుకునైనా లేచి అది ధైర్యంగా ఎదుర్కొనగలదు. ఎందుకంటే అప్పుడు శక్తి వస్తుంది దానికి. అందుకే ఒక దైవజనుడు తన పాటలో ఒక చిన్న పదం రాస్తాడు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసన్న గారు పాడిన పాట. ఆయన ప్రేమను, ఆయన కృపను తలుచుకున్నప్పుడు అసలు నా ముందున్న శ్రమలుగా అనిపించలేదంటున్నాడు. ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నా, కానీ ఆయన ప్రతిదినం ఎందుకు ఆ మాట చెప్పగలిగినాడు? ఎందుకు ఆ పాటను తన మనసులో నుంచి రాయగలిగినాడంటే ఆయన ఆత్మకు ఆహారం పెడుతున్నాడు. ఎప్పుడు కూడా ఆత్మకు ఆహారం పెడుతున్న కొద్దీ అది ఏమనుకుంటుందంటే ఇది ఎంత నా ముందు. గొలియాతును చూసి ఇశ్రాయేలు దేశమే పారిపోతుంటే దావీదు ఒక్కడొచ్చి ఎదురు నిలబడి ఏమంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత నాకు అంటున్నాడు. మరి దేశమే ఊరే భయపడి వెనకలికి పోతుంటే గొలియాతును చూసి దావీదు మాత్రం ఏమంటున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడంటే దావీదు ఎప్పుడు ఆత్మకు ఆహారం పెట్టినాడు. ఏం ఆహారం? గొలియాతు కనపడతలేడు, నా దేవుడు ఎంత గొప్పవాడు ఈ గొలియాతు కంటే అని చెప్పి అతడు ఆ దృష్టితో చూశాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చూశారు? గొలియాతు ఎంత పెద్దగా ఉన్నాడు, ఈ సమస్య ఎంత పెద్దగా ఉంది, వాడు ఎంత బలంగా ఉన్నాడు,
మనం ఎంత చిన్న చీమలకున్నాం వాని ముందు అని వీళ్ళు భయపడి వెనకలికి పారిపోయారు. కానీ దావీదు మాత్రం చిన్న బాలుడైనా సరే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వీనికి భయపడుతున్నారా, ఈరోజు కాకులకు గద్దలకు వీనికి ఆహారం వేస్తానని చెప్పి ఆ పెద్ద సమస్యనే ఓడించగలిగాడు. ఎట్లా ఓడించగలిగాడంటే ఆత్మకు ఆహారం, శరీరానికి ఆహారం మాత్రమే కాదు, ఆత్మకు ఆహారం పెట్టేవాడు. ఎప్పుడు కీర్తనలు పాడేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చెప్పి ఎప్పుడు ధ్యానించుకునేవాడు. వాక్యమును నెమరు వేసుకునేవాడు, వాక్యమును వినేవాడు, పరిశుద్ధుడైన దేవుని గణపరిచేవాడు, పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యాన్ని స్వరానికి లక్ష్య పెట్టేవాడు దావీదు. అందుకే అతని ముందు వచ్చిన సమస్య పెద్దగా కనబడడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందున్న సవాళ్ళను సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి. వాటిని ఎట్లా జయించగలుగుతావు? రక్తహీనత ఉంది, దాన్ని ఎట్లా జయించగలుగుతావు? ఫ్రూట్స్ తిను. జీవితంలో సమస్యలు ఉన్నావు, దాన్ని ఎట్లా జయించగలుగుతావు? ఇది వదిలిపెడతలేదు, ఆడపోయి ఒక అంతరం వేయించుకొచ్చుకుందాం, ఆడపోయి ఒక అంతరం వేయించుకొచ్చుకుందాం. వాళ్ళు వెనకాల ఒకసారి ముందర ఒకసారి అది తిప్పి పాడేస్తే అయిపోయి మనకు అన్నీ పోతాయి. దీనికి ఆట మాట్లాడుకొని అందరూ బయలుదేరమంటే బయలుదేరుతారు. అదే చెప్తలేనా? బయటికి ముఖ్యం, కానీ ఆత్మని ఎవరు లక్ష్య పెట్టరు. ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు వాక్యం అందించాలి. దానికి వాక్యం అందించకుండా, వాక్యం వినకుండా, వాక్యంలో శక్తిని గ్రహించకుండా మిగతా వాటన్నిటికీ ప్రాముఖ్యతనిచ్చుకుంటూ పోతే విజయం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఒక నెల పనిచేసింది, ఇంకొక నెల ఇంకొక పెద్ద అంతరం వేపియాలి. ఆయన చెప్తాడు, ఇంకా ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాడు, అన్ని కార్యక్రమాలన్నీ చెప్తాడు. కాదమ్మా నువ్వు ఇట్లా చేయాలా, పొద్దుగాలు లేచి రావాలా 4 గంటలకి, దానికి ఇట్లా చేయాలని ఇష్టం ఉంది, దాన్ని ఇట్లా పాటించాలంటే దాన్ని పాటించడానికి పొద్దున్నే లేస్తాం. కానీ ఆరాధనకు పొద్దున్నే లేమంటే ఎవరు లేరు. ఆరాధనకు లేమంటే లేస్తారండి, ప్రార్థన చేయడానికి లేమంటే లేస్తారండి, మందిరానికి లేమంటే లేస్తారండి. పొద్దున 6 గంటలకే మొదటి ఆరాధన అంటే కూడా లేయగలగాల ఒక విశ్వాసి. హల్లెలూయా. ఒక నెల రోజులు నువ్వు 6 గంటలకు 4 గంటలకు లేచి ఈ నేను చేసిన పద్ధతులన్నీ చేసామనుకోండి, నీకు ఆ సమస్య తొలగిపోతుంది. అంటే అది మనం ఎంత కరెక్ట్గా లేస్తామంటే 4 గంటలకు అలారం పెట్టుకొని మళ్ళీ లేస్తాం. మరి దేవుని సన్నిధికి అట్లా అలారం పెట్టుకొని లేయగలుగుతావా? దేవుని యొక్క వాక్యంలో నీ జీవితాన్ని మార్చగలిగిన మహిమ ఎక్కడుందంటే దేవుని వాక్యంలో దాగి ఉంది. ఆ వాక్యమును శ్రద్ధగా విని ఆ ఆత్మకు ఆహారం పెడుతూ పోతే గొలియాతుని ఏ విధంగా దావీదు జయించాడో అంత పెద్ద సమస్య అయినా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య వాక్యం చేత డీల్ చేయాలి. దేవుని వాక్యం చేత డీల్ చేయాలి. సమస్య వచ్చిందా, దేవా ఈరోజు నాతో మాట్లాడని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. విన్న మాటలు దేవుడు నాతో మాట్లాడాడని అంగీకరించాలి. దేవుడు నాతో మాట్లాడాడని అంగీకరించాలి. కొంతమంది చర్చిలో కూర్చొని పక్కన వాళ్ళకి వెళ్ళి చూస్తుంటారు, నీతోనే దేవుడు మాట్లాడేది. ఈరోజు వాక్యం వల్ల ఈమె గురించే చూడు. కొంతమంది ఈడ కూర్చొని అక్కడ దూరం చూస్తుంటారు, వాళ్ళ కోసమే దేవుడు ఈరోజు వాక్యం, వాళ్ళ గురించే మొత్తం. వాక్యం ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతుంది అనేది చూస్తుంటారు, కానీ వాక్యం ఎప్పుడు మన గురించి మాట్లాడుతుంది అనేది ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కూర్చున్న ప్రతి ఒక్కరితో వాక్యం మాట్లాడకపోతే అది దేవుని యొక్క వాక్యమే కాదు. అందరినీ తాకకపోతే అది వాక్యమే కాదు. అందరినీ దర్శించకపోతే అది వాక్యమే కాదు. నిన్ను ఆత్మలో దర్శించి, నీ హృదయంలో దర్శించి, నీ అంతరంగమును శోధించి, నీ జీవితానికి కావలసిన బలము, శక్తిని అది ఇవ్వకపోతే అది దేవుని నుండి వచ్చినటువంటి మాట కాదు. దేవుని నుండి వచ్చిన మాట నిష్ఫలంగా వెనకలికి వెళ్ళదు. దేవుని నోట నుండి విడుదలైన మాట అది నిష్ఫలంగా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళదు. అది వచ్చిన పని నెరవేర్చే పోతుంది. వచ్చిన పని ఏంటి? నిన్ను బాగు చేయడానికి ఆ వాక్యం బయలుదేరింది. నీ జీవితాన్ని మార్చడానికి దేవుని నోట నుండి వాక్యం బయలుదేరింది. నీ జీవిత అన్ని అంశాలను మార్చడానికి దేవుని నోట నుండి వాక్యం బయలుదేరింది. బయలుదేరిన ఆ వాక్యము దేవుని యొద్దకు నిష్ఫలంగా వెనకకి మరలదు. వెనకకి ఎప్పుడు మరలుతుందంటే అది నెరవేర్చినప్పుడే దేవుని యొద్దకు వెళ్ళి అది నెరవేర్చి దేవుని ఎదుట కనబడుతుంది. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందంటే దాన్ని శ్రద్ధగా విని ఆ మాటలు గైకొని వానికి ఫలమునిచ్చి, పంట వేసేవానికి ఏ విధంగా చెట్లు ఫలిస్తాయో, విత్తనాలు ఇస్తాయో, భుజించువానికి ఆహారమును దయచేస్తాయో, ఆకాశం నుంచి వర్షం పడి దేవుని యొక్క వాక్యం కూడా విన్నవానికి, అది గ్రహించిన వానికి ఫలాన్ని ఇవ్వకుండా, విజయాన్ని ఇవ్వకుండా, స్వస్థతని ఇవ్వకుండా అది తిరిగి దేవుని యొద్దకు మరలదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి అటువంటిది. అది 2 అంచులు గల వాడిగల ఖడ్గము వంటిది. ఆ వాక్యము అగ్ని వంటిది. బలమైన బండను బద్దలు కొట్టగలే సుత్తె వంటిది దేవుని యొక్క వాక్యము. బండ లాంటి పరిస్థితులను కూడా మార్చగలిగిన శక్తి ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యంలో దాగి ఉంది. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము మీరు ఎప్పుడైతే దానికి విలువనిచ్చి దాన్ని వినగలుగుతారో జీవితం అన్ని అంశాలు విజయవంతంగా మారుతాయని చెప్పి మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఆత్మకు ఆహారం అందిస్తూనే ఉండాలి. అది చదవడమో వినడమో, విన్న వాక్యం మరలా వినటంలో దీవించబడతాం. అట్లా చేయగలుగుతున్నప్పుడు మనం జీవితంలో గొప్ప విజయాలు వైపు మనం పరిగెత్తడం మనమే చూడగలుగుతాం. దేవుని దయ మన మీద ఉండడం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం కొనసాగించుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విన్న మాటలు మీ అందరి వినికిడిలో ఫలింపచేయండి తండ్రి. ప్రభువా, మా అందరితో మాట్లాడారు. నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నావు తండ్రి. నిజంగా పరలోకంలో నిత్య సంతోషం ఉన్నది, నిత్య సుఖం ఉన్నది. ఈ లోకం కంటే పరలోకం ఎంతో అద్భుతకరంగా ఆనందంగా ఉంటుందని మీరు తెలియపరిచిన విధానము బట్టి మీకు స్తోత్రాలు. అలాగే దేవా, పరలోకానికి మేము వెళ్ళడానికంటే ముందుగా ఇక్కడ మీ ఉద్దేశాలు తండ్రి, ఇక్కడ మీ ప్రణాళికలు, ఇక్కడ మీ పనులు విజయవంతంగా చేసి నా జీవితంలో విజయవంతంగా జీవించి నేను ముందుకు వెళ్ళాలని మాతో మాట్లాడుకుంటూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మొదట నేను మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీరు కోరుకుంటున్నారని మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు తండ్రి. నా ముందున్న సవాళ్ళు ఎన్నో, నా ముందున్న సమస్యలు ఎన్నో, అది మీ వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమని మీరు తెలియపరిచిన విధానంను బట్టి మీకు స్తోత్రాలు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.